భూదేవి ఆయన పాదములు ఒత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది. స్వామి, మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతుంటాయి కదా, పుష్పార్చన చేస్తారు, తులసితో అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు. అసలు ఈ అర్చనలన్నింటిలో మీకు ప్రీతిపాత్రమైన అర్చన ఏది అని. పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు. అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం, సత్తమం సత్యమష్ట విధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్ అని ఆ పుష్పాలు. అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు. అయితే నేను పుష్పార్చన చేయాలనుంది కొంతకాలం, మీకు ఎక్కడ జన్మించనని అడిగింది. మన గరుత్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు. వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుతూగానివి అని అభయం ఇచ్చారు. ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తుంది. అయ్యో, నువ్వు పులి చేతిలో మరణించావు. అక్కడే ఉంది ఆలయం, అందులో ఉన్నారు స్వామి. వీడు ఏడుపు విని బాధ చెంది ఆయన బయటకు వచ్చారు. ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావు, నీ తమ్ముడిని బ్రతికిస్తాను, ఈ ఆలయం ఒక చిన్న గుడి కడతావా అని అడిగారు. సంకల్పం చేస్తే ఎంతసేపు అండి, ఆ పిల్లాడు ఆయన బతికాడు. ఇప్పుడు గుడి కట్టాను. అప్పుడు అన్నాడు, అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను కానీ గుడి కట్టడానికి డబ్బులు ఉండాలి, వేటగాని నా దగ్గర డబ్బు ఎక్కడ ఉందండి. ఆయన అన్నారు, గుహలో పులి దూరింది కదా, లోపలికి వెళ్ళి పులిని చంపు, ఆ గుహలో నిధులున్నాయి, ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు. పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుకున జరిగింది కాబట్టి విల్లిపుత్తూరు. ఆ విల్లిపుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు. ఆ భట్టనాథులే పెరియాళ్వార్. ఆ పెరియాళ్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన. ఇవో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే. అందుకని పట్టుకెళ్లి కృష్ణుడికి గుళ్ళో పెట్టేశారు. తెస్తే అశరీరవాణి పలికింది. పైగా అక్కడ ఉన్న భక్తులలో ఒకరి మీద ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు. నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ, కన్న తండ్రిలా నువ్వు పాలించన్నారు. ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తర్వాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని, ఒకసారి నూతులో చూసుకుని, ఒకసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. ఇలా 3 నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు. నిజం చెప్పండి, ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి. ఎవరు అలంకరించుకెస్తున్నారు? వెళ్ళిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు. ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లో వచ్చారు. నాకు చాలా ప్రీతి నీ కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే, ఆవిడ భూదేవి అంశ వచ్చిందే ఆ కైంకర్యానికి వచ్చింది, మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం అంటే ఆయన మళ్ళీ అర్చకులకి అశరీరవాణిగా పలికి నిలిపించారు. మాలని ధరించి ముక్త విడిచిపెట్టి ఇచ్చినది కాబట్టి ఆవిడకి ఆముక్తమాల్యద అని పేరు. 105 మూర్తుల్ని తీసుకొచ్చి నించోబెట్టి నీకు ఎవరిని చేసుకుంటావన్నా అని అడిగారు. అయితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఆవిడకి బాగా నచ్చాడు. తండ్రి గారితో కలిసి ప్రదక్షిణం చేసి మూల విరాటు దగ్గరికి వెళ్లి తన చేతితో నీరాజనమిచ్చి శేషపాన్పున ఎక్కి రంగనాథుడి దగ్గర పాదముల దగ్గర కూర్చుని అంతర్ధానం అయిపోయింది. అలా రంగనాథుడిని అందరూ చూస్తుండగా పొంది